శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా ఎటువంటి సమస్యలకైనా సరే వెంటనే పరిష్కారం చూపించబడను. గురూజీ శ్రీనివాసరాజు. ఫోన్ నెంబర్ 7396425194. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ఆగస్టు 7 తర్వాత నుంచి ఈ యొక్క కన్యారాశి వారికి ఒకేసారి 10 శుభవార్తలు వినబోతున్నారు. అంతేకాదు వీరికి ఓ భారీ నష్టం కూడా చేకూరే అవకాశం ఉంది. అయితే ఆ నష్టం ఏమిటి, అలాగే ఆ కలగబోయేటువంటి ఆ 10 శుభవార్తలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కన్యారాశి వారు రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశి వారు ఎంతో సౌమ్యంగా, ఎంతో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఎంతటి కష్టాన్నైనా సరే భరించి ముందుకు వెళ్ళడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి. అయితే గత కొన్ని రోజులుగా వీరికి లేనిపోని ఇబ్బందులు, ఇక ఆర్థిక సమస్యలు, మానసిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. దీనికి కారణం ఇక శని భగవానుడు. శని ఇక వీరి యొక్క గ్రహంలోకి వక్ర మార్గంలో ఉండడంతోనే ఇక ఈ యొక్క ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది మాత్రం మీరు మర్చిపోవద్దు. వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీకు ఒకేసారి 10 శుభవార్తలు వింటారు. అంతేకాదు మీకు ఓ నష్టం కూడా కలగబోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి నష్టం. మీరు ఏదైనా ఇక పని చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు దాంట్లో ప్రావీణ్యం ప్రాచున్నారా లేదా అనేది ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు మీకు తెలియని వ్యాపారంలో కానీ తెలియని విషయాల్లో కానీ జోక్యం చేసుకున్నట్లయితే ఇక లేనిపోని ఇబ్బందులతో పాటు ఆర్థిక నష్టాన్ని ఇక భారీగా పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక ఈ విషయాల్లో మీకు అద్భుతంగా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క శ్రావణ మాసంలో ఇక మీరు ఈ యొక్క చిన్న వ్రతాన్ని చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి అన్నీ కూడా శుభవార్తలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని అలాగే ఈ యొక్క వ్రతాన్ని చేయదలిచారో ఈ వ్రతం యొక్క విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి పార్వతీదేవిని అలాగే శివుణ్ణి ప్రార్థించండి. ఇలా 5 సంవత్సరాలు మర్చిపోకుండా చేసినట్లయితే 5గురు ముత్తైదులకు వాయనమియ్యాలి. వారిని అలంకరించి వారికి పసుపు, కుంకుమ, పండ్లు, రవికల గుడ్డలు, పువ్వులు, దక్షిణం అలాగే తాంబూలం సమర్పించాలి. 2వ సంవత్సరం 10 మందికి, 3వ సంవత్సరం 16 మందికి, 4వ సంవత్సరం 25 మందికి వాయనం అందించాలి. పంచభక్ష పరమాన్నములతో కాకపోయినా మీ దగ్గర ఉన్నటువంటి స్తోమతను బట్టి ఇక కొంతమందికి అన్నం పెట్టే ప్రయత్నం చేయండి. ఇక చివరి సంవత్సరం ఒక కొత్త కొండలో 60 అరిసెలు, కుంకుమ భరణులు, మట్టెలు, ఇక మంగళసూత్రములు అలాగే పసుపు కుంకుమ ఉంచినటువంటి నూతన వస్త్రములతో ఇక వాసన పెట్టి దక్షిణ తాంబూలమును పెట్టి నూతన పెళ్ళైనటువంటి వధువు పెళ్లి పీటల మీద నుండి లేవకుండా వాయనం అందించాలి. ఇలా ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు ఇక ఈ యొక్క వ్రతాన్ని చేసినట్లయితే మీపై ఉన్నటువంటి అన్ని దోషాలు తొలగిపోయి ఆ శివ పార్వతుల యొక్క కటాక్షం మీపై ఖచ్చితంగా ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలకు మీకు లోటే లేకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆగస్టు 7 తర్వాత నుంచి ఒకేసారి మీకు 10 శుభవార్తలు వినబోతున్నారు. అంతేకాదు ఈ రాశి వారికి ఎటువంటి శుభయోగాలు అలాగే శుభ ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఉద్యోగంలో మీరు చేరబోతున్నారు. మంచి ఆర్థిక లాభం కలిగినటువంటి వ్యాపారం అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించడమే కాదు మంచి ఆర్థిక అభివృద్ధిని పొందుకునే అవకాశం ఉంటుంది. కొంతవరకు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ చివరి నిమిషంలో మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. ఎవరైతే సంతానం, ప్రేమ అలాగే పెళ్లి వ్యవహారంలో ఇక వెయిట్ చేస్తున్నారో వారికి కూడా మంచి శుభ ఫలితాలు అందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎవరైతే ఈ రాశి వారు కొన్ని విషయాల్లో ఇక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారో, ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలతో ఉన్నారో ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవిని ప్రార్థించి పంచముఖ హనుమాన్ని దర్శించడం వల్ల లేదా మీరు ఇక హనుమాన్ చాలీసాను ఇక పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి పఠించినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉండబోతుంది.
అలాగే రియల్ ఎస్టేట్ భూ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ఆచితూచి వివరించాలి. లేనిపోని ఇబ్బందులు కానీ ఇక ఉన్నట్టుండి మీరు నష్టాల్లోకి వెళ్తున్నారు అని భావించినట్లయితే ఖచ్చితంగా మీరు దాంట్లో పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. కొన్నిసార్లు మీకు సంబంధించినటువంటి అలాగే మీరు పెట్టుబడి పెట్టేటువంటి కొన్ని విషయాల్లో మీకు ఇబ్బందులు కలగవచ్చు. మీకు తెలియని విషయాల్లో అసలు జోక్యం చేసుకునే అవకాశాలు లేకుండా ప్రయత్నాలు చేయండి. దానివల్ల మీకు నష్టం కలిగించే అలాగే కొంతవరకు తీవ్రంగా తగ్గించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఇక జంతువులకు ఈ యొక్క శ్రావణ మాసంలో మీకు ఇక నచ్చిన రొట్టెలు కానీ వాటికి కొంత ఆహారాన్ని ఇచ్చినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క ఆకులకు అలాగే చూసుకున్నట్లయితే పక్షులకు ధాన్యాలను ఇస్తూ ఉంటారో వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకోవడమే కాదు మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడేయచ్చు. ఆ శనిగ్రహ ప్రభావం నుంచి పూర్తిగా బయటపడాలి అంటే ఖచ్చితంగా జంతువులకు పశుపక్షాదులకు మీకు తగ్గినటువంటి ధాన్యాలను కానీ ఆహారాన్ని కానీ అందించడం మాత్రం మర్చిపోవద్దు. ఈ యొక్క పరిహారం చేసినట్లయితే మీకు శుభ ఫలితాలు పొందుకోవచ్చు. అలాగే ఆ యొక్క శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేపించినట్లయితే మీపై ఉన్నటువంటి నరదృష్టి నరఘోష అలాగే ఇక చెడు దృష్టి అంతా కూడా తొలగిపోయి శుభ ఫలితాలను అందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైతే గొడవలు అలాగే పరిసర ప్రాంతాల్లో ఉంటున్న వారికి మీకు మధ్య ఉన్నటువంటి గొడవలు సమసిపోవాలి అంటే మీరు ఒక స్టెప్ను ముందుకు వేయాలి. ఒక అడుగు ముందుకు వేసినట్లయితే వాళ్ళతో కలగలుపుకొని మీరు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల అందరూ కూడా కలిసిమెలిసి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, కన్యారాశి వారికి ఆగస్టు 7 తర్వాత ఎటువంటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు, ముఖ్యంగా విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి వీసా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీరు తీసుకునేటువంటి డైట్ కానీ లేదా ఆహార నియమాలు కానీ మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇక దోహదపడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే సోదరులతో లేదా సొంత కుటుంబ సభ్యులతో సొంత ఆస్తి తగాదాలు ఉన్నాయో ఖచ్చితంగా వారిని తొందరగా పరిష్కరించుకునే మార్గాన్ని ఎత్తుక్కోండి. అంతేకాదు మీకు సంబంధించినటువంటి పోలీస్ కేసుల నుంచి బయటపడేందుకు ఇక మీరు ప్రయత్నించాలి. లేకపోతే లేనిపోని ఇబ్బందుల్లో చిక్కుల్లో పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఒకవేళ మీకు అలాగే మీ యొక్క భాగ్యస్వామికి గొడవలయ్యి దూరంగా ఉంటున్నట్లయితే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి బలోపేతం చేయడానికి మీ యొక్క బాంధత్వాన్ని ఇక ముందుకు వెళ్ళండి. వారితో కలిసి ఉండడాన్ని లేదా టైం గడిపితే మాత్రం వారు మీతో దగ్గరగా ఉండి మీకు అన్నిటికీ ఆచితూచి వివరించి ఇక మంచి అనుకూలమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కన్యారాశి వారికి ఆగస్టు 7 తర్వాత ఎటువంటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు, వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అలాగే ఉండవలసినటువంటి ఇక చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. ఇక నమస్కారం.